నిర్మల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఈనాటి అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషించి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ప్రభుత్వానికి ప్రధానంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సలహాలు సూచనలు, పరిపాలనలో ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉన్న సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, శాసనసభ్యులు వెడ్మ బొజ్జు గారు, రామారావు పటేల్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన రాష్ట్ర కేంద్ర మాజీ మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ప్రాణ సమానులైన నిర్మల్ జిల్లా శ్రేణులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నిర్మల్ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది. ఆనాడు మీరందరూ వేలాదిగా తరలివచ్చి అండగా నిలబడతాం, ప్రజా సమస్యల మీద కొట్లాడండి, మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా, మీరిచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మీ ముందు నిలబడడం జరిగింది. అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు, మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోనే ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కదం తొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజాపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది. మిత్రులారా, ఆదిలాబాదు జిల్లా అంటే నాకెప్పుడు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఈ ప్రాంతము పోరాటానికి పౌరుషానికి గడ్డ. ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా, లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాదు ప్రాంతం. రామ్జీ